అలెగ్జాండర్ చక్రవర్తి ఉన్నాడు కదా. అది ఏ కాలంలో ఉన్నాడు? ఇదిగో ఈ చీకటి కాలంలో. ఏ కాలంలో? క్రీస్తు పూర్వం 300-400 మధ్య అలెగ్జాండర్ ఉన్నాడు. అలెగ్జాండర్ ఎవరిని గెలిచాడు? పారసీక రాజుని గెలిచాడు. పారసీకులు ఎవరిని గెలిచారు? బబులోన్ రాజుని గెలిచారు. బబులోన్ రాజు ఎవరిని గెలిచారు? అష్షూరు రాజుని గెలిచారు. అష్షూరు రాజు ఎవరిని గెలిచాడు? ఇశ్రాయేల్ దేశాన్ని గెలిచాడు. ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఎవరు పరిపాలించారు? సొలొమోను పరిపాలించాడు. సొలొమోను ముందు ఎవరు పరిపాలించారు? దావీదు పరిపాలించాడు. దావీదు ఎవరికి పుట్టాడు? యెషయికి పుట్టాడు. యెషయి ఎవరికి పుట్టాడు? ఓబేదుకు పుట్టాడు. ఓబేదు ఎవరికి పుట్టాడు? రూతు బోయస్కు పుట్టాడు. బోయస్ ఎవరికి పుట్టాడు? రాహాబు షల్మాను అనేటటువంటి ఈ దంపతులకు పుట్టాడు. రాహాబు ఏ కాలంలో ఉంది? యెహోషువ కాలంలో. యెహోషువకు ముందు ఎవరు? మోషే ఉన్నాడు. మోషే ఎవరిని విడిపించాడు? ఇశ్రాయేల్ని విడిపించాడు. ఇశ్రాయేల్ ఎవరికి పుట్టారు? యాకోబు పుట్టాడు. యాకోబు ఎవరికి పుట్టాడు? ఇస్సాకుకు పుట్టాడు. ఇస్సాకు ఎవరికి పుట్టాడు? అబ్రహాముకు పుట్టాడు. అబ్రహాం ఎవరికి పుట్టాడు? తెరహుకు పుట్టాడు. తెరహు ఎవరికి పుట్టాడు? షేముకు పుట్టాడు. షేము ఎవరికి పుట్టాడు? నోవహుకు పుట్టాడు. నోవహు ఎవరికి పుట్టాడు? షేతుకు పుట్టాడు. షేతు ఎవరికి పుట్టాడు? ఆదాము అవ్వకు పుట్టాడు. ఏమి అద్భుతమైన చరిత్ర అండి ఇది. సో నెహెమ్యా దగ్గర నుంచి వెనక్కి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్తాం? ఆదాము అవ్వ ఏదెను తోటకే వెళ్తాం. ఈ ఆదాము అవ్వను ఎవరు సృష్టించారు? నా దేవుడైన యెహోవా.